అరే మా పార్టీలు ఉన్న కార్యకర్తలం అందరం చదువుకున్న పిల్లగాడిని మంచిగా అన్ని తెలిసిన వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవం చేసి ఎన్నుకుందాం. ఈ ఓట్లు గీట్లు పంచాయతీలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేమందరం ఆలోచన చేస్తంటే ఈ మొగోడు వచ్చి గచ్చెత్తుంటది, నేను నామినేషన్ చేస్తా, మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిందే అని నిక్కుతాండి అంచనా. ఎంత ఖర్చైనా మంచిదే, నీ సర్పంచ్ కావాలి. అసలు నీకు నీ పిల్లం ఓటెత్తాదిరా? చెప్పేత చిప్పదాకా నీ బతుకునేది నీ పిల్లం మీద గంట బుత్తలు తప్ప నీ కొంపల ఒక్క గిన్నె గిలాస కూడా చక్కగా లేవు. నువ్వు లస్కర్ ఖర్చు పెట్టి సర్పంచ్ గా నామినేషన్ వేసి పోటీ చేస్తావారా? మొన్న నీ పొలగానికి ఫీజు కట్టకొచ్చే బయట నుంచి ఎలాగొచ్చు. నువ్వు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ గా పోటీ చేస్తావురా? నువ్వు అసలు సర్పంచ్ పదవి అంటే ఏదో ఎరికేనారా నీకు? అది ఒక బాధ్యతల బరువురా. తాగుతా తందనలాడుతా నలుగురు వేసుకొని చితోర పనులు చేస్తానంటే ఊళ్ళో ఉన్న జనాలు జుట్టుకు చెప్పులు కడతారు, యాళ్లకు నిధులు రావు. అయినా ఊళ్ళో అభివృద్ధి పనులు చేయాలి. పండుగలంటే పబ్బాలంటే వాళ్ళొగలు వీళ్ళొగలు చేతులు చాపుతారు, వాళ్లకు మామూలు ఇయ్యాలి. ఊళ్ళో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది, అన్నిటికీ ముందట నడవాలి. ఊళ్ళో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, అల్కదక్కువ ఉంటాడు, అయినోడు ఉంటాడు, కానోడు ఉంటాడు, అందరికి న్యాయం చేసే పనులు చేయాలి. నీ వల్ల అయితే గిరిజుడు మొట్టు నీ వల్ల అయితే పెండ తచ్చలు పెట్టుకొని భారీ ఇది ఇక చూడు, ఇది పెంచుకునే మన బతుకు.